సినిమాలలో ముఖ్యంగా యూట్యూబ్లో నెగిటివ్ను పాజిటివ్గా చూపెడతారనమాట. నెగిటివ్ను పాజిటివ్గా అంటే ఒక వ్యక్తి పగతోటి శత్రుత్వంతో ఒక వ్యక్తిని చంపాలని ఏం చేసిండంటే చంపేసిండు. కానీ సారీ బ్రో యాక్సిడెంట్ అయింది కూల్గా నవ్వుతూ అన్నాడు, లేదా పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అతన్ని సానుభూతి చూపుతాడు, అయ్యో ఇంత మంచిని చంపేశాను, చనిపోయాడే, నేను ఎంత పాపం నేను కుమిలిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటే నిందితుడు కాదు, తెలియక దాకిచ్చుండు అంటారు తప్ప అతను నిందితుడు కాదు, నేరస్తుడు కాదు కదా. అట్లా అనమాట. అసభ్యము, వికృత లైంగిక చేష్టలు, బూతు, శృంగారము, సెక్స్, సైకో సెక్స్ ఉంటుంది కదా, రేపిస్టులు చేసే ఆలోచనలు, డబుల్ మీనింగ్ మాటలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా పాజిటివ్గా చూపెడితే అది బూతు కాదనమాట. సహజం, శృంగారం సహజమే కదా అన్నట్టు అవుతుంది అనమాట. ఇట్లా చూపిస్తుంది. దీన్ని క్లాస్ పీపుల్స్ కూడా, మహిళలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, మహిళలు కూడా ఫాలో అవుతున్నారు. ఉదాహరణకి 5 చిన్నోడు పెళ్ళికి పెద్దోడు అంటారు, అది మగవాళ్ళు చేస్తారనమాట. అదొక రకంగా టీజింగ్ లాంటిదే, ఆడవాళ్ళని అవమానించడానికి వాడేది. కానీ అది పాజిటివ్ అయింది, ఫ్రాంక్ పేరుతో అడుగుతున్నారు కాబట్టి పాజిటివ్గా ఆడవాళ్ళు కూడా దానికి జవాబు చెప్తున్నారు, ఏమంటలేరు. చివరికి ఈ జోక్ ఆడవాళ్ళు వేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా వేస్తున్నారు మగవాళ్ళ ముందు. ఏంది 5 చిన్నోడు పెళ్ళికి పెద్దోడు. అయితే ఇది నెగిటివ్గా చెప్తే తప్పు, కానీ పాజిటివ్గా చెప్తున్నారు. దీన్ని పాజిటివ్గా చేసి చెప్పారు కాబట్టి ఆడవాళ్ళు కూడా దీన్ని పాజిటివ్గా యూజ్ చేస్తారు, ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే 5 చిన్నోడు పెళ్ళికి పెద్దోడు, పెళ్ళికి లేకుంటే తప్పు కదా, పెళ్ళికి పెద్దోడు కదా, ఎందుకంటే చిట్కనీళ్ళు లేకపోతే పెళ్ళి జరగదు కదా అని ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు పాజిటివ్గా. ఇది నెగిటివ్గా అయితే తప్పు నా, ఇది పాజిటివ్గా చేస్తున్నారు కాబట్టి తప్పు కాదు. ఇట్లుంటుంది కంటెంట్ ఏదైనా అంతే, ఇట్లా చేస్తున్నారు అనమాట.